వాగ్దాన సందేశం మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుంది. చదవండి. ఆయన వారికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని. చాలండి. ప్రభు ఆయన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ప్రభు ఆయన మాటను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు చేసిన కార్యములను వారికి తెలియజే. సమాధులలో వాసం చేసేవాడు సేన అనే దయ్యం పట్టిన వాడిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత, ఆ దయ్యం వానిని విడిచిపోయిన తర్వాత వాడు స్వస్థచిత్తుడై బట్టలు ధరించుకొని మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నీకు చేసిన కార్యమును నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి తెలియచి. ప్రభువుకు స్తోత్రం. నీకు ఏ కార్యము జరిగిందో, నీ జీవితంలో ఏ మేలు జరిగిందో దానిని వివరించి సాక్ష్యించు. ఆయన చేసిన మేలులలో దేనిని మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభు నిన్ను బ్రతికించినాడు, ప్రభు నీకు ఉద్యోగం ఇచ్చినాడు, ప్రభు నీకు వ్యాపారం ఇచ్చినాడు, ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు యేసు ప్రభు. ఆయన చేసిన కార్యాలను నీ బంధువులకు, నీ స్నేహితులకు, ఈ లోకానికి తెలియచి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. మార్కు 16:16 ప్రకారం, దేవుని బిడ్డలారా 15:16 ప్రకారం అద్భుతం నీ జీవితంలో జరగాలంటే మత్తయి 28:20 వచనం ప్రకారం ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, నేను మీతో ఉన్నానన్నాడు. ఈరోజు ప్రభు నీతో ఉన్నాడు. నీ ఎడల దేవుని కార్యం జరగబోతున్నది. ఆయన చేసిన కార్యాలను ప్రకటించు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.